ఈ మధ్యకాలంలో ఎక్కడ లేని ఆరాధనలు వచ్చినాయి. ఆరాధన నేను వ్యతిరేకం కాదు, ఎందుకంటే ఓడి చెప్తూ ఒకటి అర్థమవుతుంది. ఆరాధన చేయొచ్చు, మా చర్చలు కూడా చేస్తారు ఆరాధనలు. కాకపోతే ఎక్కడ లేని ఆరాధనలు వచ్చాయి. ఎంత ఆరాధనలు అంటే ఇంక వాక్యం లేదు, ఇంక ఆరాధనే. ఈ ఆరాధన భక్తులు అందరూ ఏం చేస్తారంటే ఆ బైబిల్ కిందేసి ఆ కింద పెట్టేస్తున్నారు. బైబిల్ ఆరాధనలు వేసిపోతారు పైకి. ఆ బైబిల్ అలా కింద పెట్టి ఇటోక అడుగు అటోక అడుగు ఇటోక అడుగు నడుతున్నాను. మోకాలేసి కూడా అనిపిస్తుంది వీళ్ళందరూ. నేను నువ్వు వాక్యాన్ని కాళ్ళ దగ్గర పెట్టి నువ్వు ఆరాధన చేస్తే దేవుడు అంటాడు, ఎవరికి కావాలని నీ ఆరాధన? నువ్వు వాక్యం చదవకపోతే, ఆ వాక్యం ఏముందో నీకు తెలియకపోతే, ఆ బైబిల్ నువ్వు గౌరవించకపోతే నీ ఆరాధన ఎవరికి కావాలి? కొన్నిసార్లు భోజనాలు జరుగుతాయా, ఆ భోజనాలు జరిగే దగ్గర ఆ బైబిల్ అక్కడ మర్చిపోతారు. భోజనం చేసేటప్పుడు ఇంకా ఆ పక్కన కూడా ఆ తపాల దగ్గర కనబడుతుంటుంది బైబిల్. అంతే, భోజనాల దగ్గర బైబిల్ మర్చిపోతాడు. పర్స్ మర్చిపో, అక్కడ పర్స్, మొబైల్ మర్చిపో. అక్కడ నీకు మొబైల్ 2 వేసినా గుండె ఆగిపోతుంది, నీకు ముద్ద దిగదు. కానీ అడుగుతున్నాడు, బైబిల్ ఎక్కడుందో తెలియదు, ఎందుకు తెస్తావో తెలియదు, చదవ. మళ్ళీ అడుగుతున్నాను, సొలొమోను బైబిల్ చదవకపోతే డైరెక్ట్గా వచ్చి మాట్లాడి, ఈ రాత్రి మీరు చదవకపోతే ఈ రాత్రి కూడా డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నాడు.